ఈ వీడియో నచ్చిందా? లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సినీ నటుడు రవితేజకు నటనతో పాటు మరో అద్భుతమైన టాలెంట్ ఉందని తాజాగా వెల్లడైంది. ఆయన తన సినిమాలకు స్వయంగా టైటిల్స్ సూచిస్తారని దర్శకుడు భాను భోగవరపు తెలిపారు. మాస్ జాతర తో పాటు బలుపు, క్రాక్ వంటి విజయవంతమైన చిత్రాల టైటిల్స్ రవితేజవేనట. ఈ విషయానికి అభిమానులను ఆశ్చర్యపరిచింది. సినీ నటుడు రవితేజ ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. నేడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా తన సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు అంటే పూర్తిగా రవితేజ కృషి, కష్టపడే తత్వం నేడు తనని ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పాలి. రవితేజ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అనంతరం ఈయనకు స్టార్ హీరోల సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో అవకాశాలు కల్పించడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనలో ఉన్న నటనను బయటపెట్టారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించిన రవితేజ అనంతరం హీరోగా అవకాశాలను అందుకుంటూ తనని తాను నిరూపించుకుని నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఇకపోతే రవితేజలో మరొక టాలెంట్ కూడా దాగి ఉందని తెలుస్తుంది. రవితేజ నటించిన సినిమాలకు దాదాపు ఆయనే టైటిల్స్ ఖరారు చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మాస్ జాతర అనే టైటిల్ రవితేజ చెప్పారని డైరెక్టర్ భాను భోగవరపు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ఈ సినిమాకు రవితేజ గారు టైటిల్ ఇచ్చారని, ఇది మాత్రమే కాదు బలుపు, క్రాక్ వంటి సినిమాలకు కూడా ఈయనే టైటిల్ సూచించారు అంటూ భాను చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇలా రవితేజ టైటిల్ సూచించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే మీలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయానికి గురించి రవితేజ మాట్లాడుతూ, మనం ఇలాంటి టైటిల్స్ ఇచ్చినప్పుడు దర్శకులు కూడా ఆ టైటిల్కి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేసుకుంటారని తెలిపారు. అంచనాలు పెంచేస్తున్న డైరెక్టర్. ఇక మాస్ జాతర సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని, రవితేజ అభిమానులు ఆయన సినిమాల నుంచి ఏదైతే కోరుకుంటున్నారో ఆ విషయాలన్నీ ఈ సినిమాలో ఉంటాయని దర్శకుడు భాను ఈ సినిమా గురించి మాట్లాడుతూ అంచనాలను పెంచేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి ఒక సాంగ్ అలాగే ట్రైలర్ కూడా రాబోతోందని తెలిపారు. రవితేజకు జోడిగా శ్రీలీల హీరోయిన్గా నటించగా ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ధమాకా సినిమా తర్వాత ఈగల్, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. మరి మాస్ జాతర ఎలా ప్రేక్షకులను సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది. రవితేజలోని ఈ అదనపు టాలెంట్ ఆయన సినిమాల విజయానికి కారణమని చెప్పాలి. టైటిల్స్ ఎంపికలో ఆయన కృషి మాస్ జాతర చిత్రంపై అంచనాలు పెంచుతోంది. అభిమానులు ఆయనలోని ఈ బహుముఖ ప్రజ్ఞను అభినందిస్తున్నారు.